సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతి సినిమాలు దేనికదే హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్నాయి. బరిలో దిగేది 3 సినిమాలే కావడంతో థియేటర్స్ కొరత లేదు. కావాల్సినన్ని స్క్రీన్స్ దొరుకుతాయి. రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ బరిలోకి దిగుతుంటే సీనియర్స్ ని 100 కోట్లు ఊరిస్తున్నాయి. 100 కోట్లు రామ్ చరణ్ కి కొత్త కాకపోయినా 200 కోట్లపై కన్నేశాడు. ఎవరి టార్గెట్ ఎలా ఉందో చూసిద్దామా? రామ్ చరణ్ రంగస్థలంతోనే 100 కోట్ల మార్క్ దాటేయడమే కాదు, నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వినయ్ విధేయ రామ ఫ్లాప్ కావడంతో 100 కోట్ల క్లబ్ లో చేరలేకపోయాడు. RRR వరల్డ్ వైడ్ 1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ఆ క్రెడిట్ రాజమౌళికి వెళ్లిపోయింది. గేమ్ చేంజర్ పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో 100 కోట్లు ఈజీగా దాటేస్తుంది. తెలుగు వెర్షన్ తో మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరతాడు. అయితే ఈసారి చరణ్ టార్గెట్ 100 కాదు, 200 కోట్లు. సంక్రాంతి సీజన్ లో ముందుగా రావడం గేమ్ చేంజర్ కు కలిసి రానుంది. ఎక్కువ థియేటర్స్ తో రిలీజ్ చేయడానికి గేమ్ చేంజర్ కు మాత్రమే అవకాశం ఉంది. భారీ ఓపెనింగ్ సాధించి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 200 కోట్లు ఎన్ని రోజుల్లో రాబడుతుందో చూడాలి. సీనియర్ హీరోస్ లో చిరంజీవికి తప్ప మరో హీరోకు 100 కోట్ల సినిమా లేదు. ఈ ఫీట్ ను మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్యతో 3 సార్లు దాటేశారు. సంక్రాంతి పేరు చెప్పుకుని బాలయ్య, వెంకటేష్ కూడా 100 మార్క్ దాటేయాలని చూస్తున్నారు. వెంకటేష్ కెరీర్ లో F2 హైయెస్ట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ పరంగా 100 కోట్లు దాటిన జీఎస్టీ రెంట్స్ పోను 81 కోట్ల షేర్ వచ్చింది. మరోసారి అనిల్ రావుపూడి డైరెక్షన్ లో నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాంతో 100 కోట్ల ఫీట్ దాటేయాలన్న లక్ష్యంతో వెంకీ బరిలోకి దిగుతున్నారు. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టినా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ దాటలేకపోయాడు. వీరసింహారెడ్డి గ్రాస్ 150 కోట్లకు చేరిన ట్యాక్సులు, జీఎస్టీ, థియేటర్స్ రెంట్ పోగా మిగిలింది 80 కోట్లే. ఇలా 100 కోట్ల షేర్ నందమూరి ఫ్యాన్స్ కి కలగానే మిగిలిపోయింది. అఖండకు సూపర్ హిట్ టాక్ వచ్చినా 100 కోట్ల షేర్ దాటలేకపోయింది. 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి బాలయ్య కెరియర్ లో టాప్ గా నిలిచింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చినా 100 కోట్ల కళ అలాగే మిగిలిపోయింది. భగవంత్ కేసరి రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. అఖండ, వీరసింహారెడ్డి 75, 80 కోట్ల దగ్గర ఆగిపోతే భగవంత్ కేసరి 72 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో బాలయ్య హోప్స్ అన్ని డాకు మహారాజ్ పైనే. డాకు మహారాజ్ తో 100 కోట్ల డ్రీమ్ తీర్చుకోవాలనుకుంటే సంక్రాంతి రేస్ లో 2 హీరోస్ తో పోటీ పడాల్సి వస్తోంది. మరి ఈ హెవీ కాంపిటీషన్ లో 100 కోట్లు చూస్తారో లేదో చూడాలి.